जो अच्युतानंद जो जो मुकुंद जो अच्युतानंद जो जो मुकुंद रावे परमानंद राम गोविंद जो अच्युतानंद जो जो मुकुंद रावे परमानंद राम गोविंद जो 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 నందునేంటను చేరి నయము మీరంగా నందునేంటను చేరి నయము మీరంగా చంద్రబదనలు నీకు సేవ చేయంగా నందునేంటను చేరి నయము మీరంగా చంద్రవదనలు నీకు సేవ చేయంగా అందముగవారిండ్ల ఆడుచుండంగా అందముగవారిండ్ల ఆడుచుండంగా మందలకు దొంగ మా ముద్దురంగా మందలకు దొంగ మా ముద్దురంగా జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద జో 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 జో. ఈరోజు ఎలాంటి మేము పూజ చేయకపోయినా మీ పాట ద్వారా నిజంగా ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి ఒకసారి అలా పూజ చేసి వచ్చినట్టుంది. నిజంగా ఇది ఒరిజినల్ కళ్యాణి గారు అంటే ఇది. మీరు అనుకునే కరాటే కళ్యాణి గారు కాదు, కానీ నిజంగా అండి ఒక అమ్మాయికి అన్ని రకాల సపోర్ట్ ఉంటే కనుక నిజంగా ఆడపిల్ల అదే సౌమ్యంగా అలా ఉండాలనే కోరుకుంటుంది. కానీ సొసైటీ నుంచి ఎప్పుడైతే మనం బాణాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో, యుద్ధం చేయాల్సి ఉంటుందో, అప్పుడే బొడ్లో కత్తి పెట్టుకుని తిరుగుతూ ఉంటాం. తప్పదు ఎందుకంటే ప్రపంచం అందరూ కూడా ఒకేలా చూడరు, ఒకే దృష్టితో. సో మనల్ని మనం కాపాడుకోవడంతో పాటు మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడంతో పాటుగా మన సొసైటీకి మన వల్ల మంచి జరగాలి, చెడు మాత్రం జరగకూడదు అని అనుకునే వాళ్ళలో మొత్తదాన్ని నేను. నా వల్ల ఎవరికైనా మంచి జరగాలి, వీలైతే నా వల్ల ఒక 10 మంది ఇన్స్పైర్ అవ్వాలి, పిల్లల్ని చదివించడంలోనో, సంగీతం నేర్పించడంలోనో, ఇంకో దానిలో. అంతేగాని మన వల్ల ఎవరు పాడవకూడదు. అవసరమైతే మనం తిందాం, చెప్పు దెబ్బలో చీవాట్లో ఏవైనా అనుకునేటప్పుడు కొంచెం గట్టిగా ఉండడంలో తప్పులేదు, గట్టిగా మాట్లాడడంలో తప్పులేదు. అలాగే ఫైటింగ్ ఎక్కడ అవసరమైతే అక్కడ చేయడంలో తప్పే లేదంటా నేను. దానికోసం కత్తి బొడ్డులో పెట్టుకున్నా పర్వాలేదు, అవసరమైతే చేత్తో పట్టుకున్నా తప్పలేదు. అంటే మనకు ఆ వెపన్స్ క్యారీ చేసే ప్రాబ్లం కాబట్టి కరాటే నేర్చుకొని చేతుల్ని వెపన్స్గా తయారు. కానీ నాకు అనిపిస్తుంది ఈ చక్కటి సంగీతం మీ హరికథ. అవునండి, నిజంగా గనక మీ వెనకాతలో మిమ్మల్ని చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేదా మీ తండ్రి మీకు అన్ని రకాల సపోర్ట్, ఇటు ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా, మోరల్గా మీకు ఒక మంచి సపోర్ట్ ఇచ్చినట్టయితే, ఉండుంటే భగవంతుడు మీకు ఇచ్చినట్టయితే డెఫినెట్గా మీరు ఇలా ఉండేవాళ్లే కాదు. అవును, మేబీ అయి ఉండొచ్చు కదా. అది లేదు కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నాము, పర్వాలేదు. అయినా ఎప్పటికే నాకే నష్టం లేదు, హ్యాపీగా ఉన్నాను నేను చాలా. అంటే ఎవరికైనా ఎమోషనల్గా తండ్రి అనేది చాలా పెద్ద సపోర్ట్. ఆ లాస్ ఎప్పుడూ ఉంటుంది నాకు. బట్ ఏంటంటే యాజ్ వెల్ యాజ్ హస్బెండ్ కూడా. బట్ ఏంటంటే మనం ఏం చేయాలి వచ్చామో, ఎందుకు వచ్చామో దానికి ఒకటి ఉంటుంది, ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటాం.
ఆయన ఏదో అనుకుంటాడు, ఆయన అనుకున్నదే మనల్ని పంపిస్తాడు. మీరైనా నేనైనా ఇంకొకరైనా మనం ఏం అనుకోవట్లేదు, మనమే అన్నీ చేసేస్తాం, మనదే అంతా అనుకుంటాం. మనది ఏం లేదు. ఈరోజు ఏం జరగాలో అది ఎప్పుడో రాసిపెట్టి ఉంది. ఈరోజు నేను ఏం చేయాలనుకుంటున్నాను, నన్నేం చేయాలనుకుంటున్నాడు ఆయన ఫిక్స్ చేసి ఉన్నాడు. దానికి నేను వచ్చి నేను ఇక్కడ ఏదో నేను ఇన్స్ట్రుమెంట్లో పని చేసి వెళ్ళిపోవటం మళ్ళీ నా టైం అయిపోతే. అంతేగాని దానికోసం వీళ్ళు లేరు వాళ్ళు లేరు అని బాధపడకూడదు. ఎవరు వస్తే వాళ్ళే మన వాళ్ళు, ఎవరు లేరో వాళ్ళు మన వాళ్ళు కాదు అనుకోవటమే. ఈ పాటి వరకు వాళ్ళతో అనుబంధం ఉంది, ఈ రోజుతో వాళ్ళతో అనుబంధం తీరిపోయింది, వెళ్ళిపోతారు, వాళ్ళు ఉండరు. ఎవరైనా అంతే. అందుకే అంటారు ఏమంటే అది ఉంది కదా, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. అందువల్ల ఏంటంటే పశువు కానీ పిల్లలు కానీ తండ్రి కానీ భర్త కానీ భార్య కానీ ఎవరైనా ఈ బంధాలన్నీ కూడా రుణానుబంధ రూపం ఉంటేనే వస్తారంటారు. కాబట్టి వాళ్ళన్నీ వచ్చి వాళ్ళ పని వాళ్ళు పూర్తి చేసేసి వెళ్ళిపోతారు. ఎవరైనా అంతే. ఇది మనం అది ఎప్పుడైతే అలవాటు చేసుకుంటాం కొంచెం హ్యాపీగా ఉంటాం. ఇది లేదు అది లేదని బాధపడితే ఏడుపు వస్తుంది, బాధపడతాం కొంచెం ఎమోషనల్ అవుతాను. నేను అమ్మాయినే కదా, ఎమోషనల్ అవుతాం. బట్ ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ అవడం అవుతున్నాను. ఎవరు ఎన్నో రకాలుగా బురద వేస్తుంటారు. సరే వేసుకోరా, బురద వేస్తే ఏంటి, నేను బురదలో పుట్టిన కమలాన్ని, దానికి ఏంటి ప్రాబ్లం ఇప్పుడు, పోనీ ఓకే నేను బురదలో ఉన్న కమలాన్ని అనుకో. తామరాకు మీద నీటి బొట్టు అలా జారిపోతుంది, నువ్వేం వేసినా నాకు ఏమి అంటది ఇక్కడ, నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను తీసుకున్నట్టు కనిపిస్తానేమో నీకు తాత్కాలికంగా, ఎందుకంటే ఆవేశం ఎక్కువ కాబట్టి. బట్ అది నేను తీసుకోను.